సీరియల్స్ కూడా చాలా నీకు దూరం పెట్టారు కదా? సీరియల్స్ లో కూడా అలా చాలా ఏం తక్కువ. లేదు. ఇప్పుడు చేస్తున్నావు కదా సీరియల్? ఇప్పుడు ఇప్పుడు నేను కన్నడ సీరియల్స్. అండ్ తెలుగు 2 చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఒక 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ కన్నడకి వెళ్తున్నాననమాట. సో, సీరియల్ పరంగా నాకు అది ఓకే. ఎందుకంటే 'బిగ్ బాస్' బయట వచ్చగానే మేబీ నేనే ఫస్ట్ పర్సన్ నేను వర్క్‌లో బిజీ అయింది. సీరియల్. నేనే ఫస్ట్ పర్సన్. అవును. వేరే అందరూ ఖాళీగానే ఉన్నారు నాకు తెలుసు కానీ, ఖాళీగా అంటే వేరే వాళ్ళ పర్సనల్ వర్క్‌లో ఉన్నారు నాకు తెలీదు. బట్ ప్రొఫెషనల్ పరంగా ఫస్ట్ నాకు స్టార్ మా నుంచి నాకు సీరియల్ నాకు ఇచ్చింది. వాళ్ళు ఇచ్చారు. నాకు అది 2 ఇయర్స్ గడిపింది. సో, అది అయిన తర్వాత సీరియల్‌లో బిజీగానే ఉన్నా. మొన్నటి వరకునే అయింది. సీరియల్స్ నార్మల్గా ఇప్పుడు సీరియల్స్ టాపిక్స్ లోకి వస్తాం. నేను రీసెంట్ గా చాలా మంది సీరియల్ యాక్టర్స్ ని వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అబ్బా సీరియల్స్ లో ఇండస్ట్రీలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి. దానికి నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు చెప్పు. లైక్ కన్నడ అని, తెలుగు అని. కన్నడ వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, తెలుగు వాళ్ళు లేరు, అందరూ మానేస్తున్నారు. రీసెంట్గా అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళే ఆఫర్స్ వస్తున్నాయి, వాళ్ళలోనే చాలా జరుగుతున్నాయి అని చెప్పి అని చాలా మంది నా దగ్గరికి వచ్చి చాలా మంది చెప్పడం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అది అసత్యం? మేమెలా ఆలోచిస్తాము దానిపైన ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఎలా ఆలోచిస్తున్నారు, మనం వేరే వాళ్ళని కొత్త వాళ్ళని పెట్టుకుంటే మన బయట అది ఎలా వెళ్తుంది, జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, అదొకటే ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ అదే ఆలోచిస్తారు. సో వాళ్ళకి కొత్త ఫేస్ కావాలనేది. కన్నడ వాళ్ళనే తీసుకొని రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు శివ గారు మనకి ఛాన్స్ ఇచ్చే వాళ్ళే తెలుగు వాళ్ళు కదా, వాళ్ళతో అది ఉండదు ఇంకా బయట ఎందుకు అని. సో నాకే అలా ఏం అనిపించలేదు కానీ, సో టాలెంట్ ఎవరికి ఉంటుంది వాళ్ళకి అవకాశం అనేది దొరుకుతుంది. అది మేము సద్వినియోగం చేసుకుంటాము. సో ఇక్కడున్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసింది ఏమంటే ఇక్కడున్న వాళ్ళకి అంటే పేమెంట్ ఎక్కువ ఇవ్వాలో ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల మేబీ అయి ఉండొచ్చు. ఇది నా అజంప్షన్ లో చెప్తున్నాను. ఇదే రైట్ అని చెప్పట్లేదు, నాకు తెలిసింది చెప్తున్నా. సో నా వరకు ఏం లేదు, టాలెంట్ ఉంటే ఎక్కడైనా. అండ్ ప్రొడక్షన్ కి మెయిన్ ఇప్పుడు అంత అమౌంట్ వేస్తున్నారు, ఒక నాట్ ఈజీ థింగ్ ఒక సీరియల్ గడపడం, అంత డబ్బులు పెట్టి ఒక సీరియల్ ని రన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా కొన్ని దాని ఎక్స్పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్పీ పైన వాళ్ళకి మనీ రావాలి, మళ్ళీ వాళ్ళు దాన్ని రన్ చేయాలి కదా. సో వి షుడ్ రెస్పెక్ట్ అంతే. ఈ కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్ వద్దు, మేమందరూ మనుషులమే, టాలెంట్ అంతే. సీరియల్ నార్మల్ గా ఎంత పే చేస్తారు? నార్మల్ గా అప్రాక్స్ ఎక్కువ చెప్ప, నీకు ఎంత వస్తుందో చెప్పక, జస్ట్ నార్మల్ గా ఎలా ఉంటాయి పేమెంట్స్? ఫస్ట్ స్టార్టింగ్ కి చాలా తక్కువ ఉంటది. కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అంతే ఉంటది. నేనే స్టార్టింగ్ అంతే తీసుకున్నా, నాకు తెలీదు ఇక్కడ ఏంటనేది. సో అది వస్తేనే నాకు పెద్ద అనేది అనుకున్నా. ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటది. బట్ స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువ, 10,000 లోపలనే ఉంటుంది. 10,000 లోపల 15 days షూట్. 15 days, ఇప్పుడు 15 days కంప్లీట్ గా రాదు. స్టార్టింగ్ ఒక 15 days కంప్లీట్ గా వస్తుంది. ఇంకా ఒక స్కెడ్యూల్ అలాగే టెలికాస్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు బ్యాంకింగ్స్ పెట్టుకుంటారు. దానిపైన ఇంకా 7 to 8 days అలా వస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళు మిగిలించుకోవాలి కదా. 15 days మొత్తం చేసేస్తే అన్ని ఆర్టిస్ట్ ఇచ్చేసి ఎక్కడ అయితే ఓకే, ఒక శాలరీలా బాగా సంపాదించుకుంటున్నాం. యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసి ఆపలేదు. బట్ ఏమంటే ఒక్క కంపెనీ నుంచి ఇంకొకటి అలా మారేమో ఒక 2-3 times. నాకు అంత రెస్పాండ్ రాలేదని, సో అక్కడికి ఏదో స్ట్రైక్ పడింది, కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. ఇంకొకటి శివ గారు, ప్రతి చోట మొబైల్ తీసుకొని వెళ్ళలేము, ప్రతి చోట అందరికి మొహాన్ని పెట్టలేము. ఇప్పుడు జనాలు ఏం కోరుకుంటున్నారంటే బయట మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఏదైనా సెలబ్రిటీస్ వాళ్ళు వస్తున్నారంటేనే అప్పుడు వ్యూస్ వస్తుంది. మనం ముందే ఏం చేసుకున్నా ఇంట్లో ఏం ఫంక్షన్ చేసుకోవాలి రావు. డైలీ ఒక ఫంక్షన్ కి ఎవరు వెళ్తారు? అది కాదు. ఎందుకంటే ఇంకొకటి నాకు ఏదో స్టార్ట్ చేశాను కానీ అది చాలా కష్టంగానే ఉంది. నా వల్ల కాదు అది. అందరు అది తీసుకొని వెళ్ళి వీడియో ఒకరికి నచ్చొచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. దేనికి మొహం మీద చెప్పేస్తారేమో అది ఒకటి ఉంటుంది నా మైండ్ లో. యాక్చువల్లీ నేను బ్లాగ్ పర్సన్ కాదు, మాట్లాడడానికి కూడా రాదు నాకు. ఇలా నార్మల్ గా మాట్లాడతామని మొబైల్ పట్టుకొని వెళ్తే అసలు వచ్చేది కాదు, రాదు. నార్మల్ గా
నీకు నువ్వే ఎమోషనల్ అయిపోయి నీకు నువ్వే ఏడ్చుకొని ఎక్కువ ఏడుస్తూ ఉంటావు. బయటికి ఏం చెప్పవు. ఎందుకు అది? బయటికి చెప్పుకుంటేనే కదా పోయేది. పక్కలకి ఎవరికి ఏం చెప్పవు. నీకు నువ్వే సఫర్ అయిపోతావు ఎందుకు లోపల. చాలా నెమ్మదిగా, కూల్‌గా, కామ్‌గా ఎందుకు? ఎందుకు అలా? నేను చెప్పాను కదా స్టార్టింగే, నమ్మకం పోయింది. ఇప్పుడు నా పెయిన్‌ని మీకు చెప్పగలుగుతాను. సో, ఇప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకుంటారనేది డిపెండ్స్ ఆన్ యూ కదా! దాన్ని మీరు వేరే రకాలుగా వద్దులే పై అమ్మాయి ఎప్పుడు కూడా అదే అనుకుంటా. అది ఇంకొకరికి అది దాని డ్యామేజ్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ నా మనసు. సో దట్ అది చెప్పకుండా ఉంటేనే బెటర్. మనం అది చెప్పి ఇంకొకరికి మన వీక్‌నెస్‌ని మనము చేయాలనే మన లైఫ్‌ని ఇంకొక చేతికి ఇచ్చినట్టు అవుతది. సో ఐ డోంట్ వాంట్. నా స్ట్రగల్ నాదే. నాకు అవుతుందా, నేను ఫేస్ చేస్తా, లేదా దట్స్ ఓకే, చూసుకుంటాడు దేవుడు అనుకుని ఇల్లుంటా. చీప్ అయిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మన వీక్నెస్ ని ఇంకొకరికి మేమే ఓపెన్ చేసి పెట్టినట్టు చాలా బాగా ఆడుకుంటారు దాంతో. ఇదే పాయింట్ మీద బిగ్ బాస్ లో నీ పర్సనల్ లైఫ్ ని ఓపెన్ అయిపోవడం వల్ల పబ్లిక్ లో గానీ లేకపోతే నీ మనుషుల దగ్గర గానీ ఎవరి దగ్గర గానీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావని నేను విన్నా. కొన్ని అంటే అంత నాకు నెగటివ్ కాదు, పాజిటివే. నా అంటే ఇప్పుడు బయట జనాలు వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ లో ఉన్నప్పుడు ఎంత మంచి రెస్పాన్స్, నువ్వు ఆలోచించకు బిడ్డ, మేమున్నాము, అట్లాంటిది ఏం లేకపోయినా మేమున్నాము, ఆ ఒక పాజిటివ్. నెగటివ్ నేను ఎక్కడ, బట్ నెగటివ్ అనేది మన పర్సనల్ లైఫ్ లో మనకి తెలిసిన వాళ్ళు, మేము నమ్మిన వాళ్ళ నుంచి అలా అయింది తప్ప బయట నాకు జనాల నుంచి అట్లాంటిది ఏం జరగలేదు. పెంచుకుంటున్నా బాబు ఎలా ఉన్నారు తెలీదు కదా, ఆ పాప చనిపోయింది కదా. అవునా? బిగ్ బాస్ ఇలా 2 days ముందే పోయింది. ఓకే 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 అవునా? నేను నాకు ఇంకా ఉన్నారు, ఇంకా ఇది ఉంది అని అనుకుంటున్నా. బట్ నేను పిల్లల్ని ఒక 3-4 members ఉన్నారు, చదివిస్తున్నాను. బట్ ఓన్ గా అదే లాస్ట్ అని అనుకున్నాను, ఎందుకంటే చాలా మైండ్ పోయింది. ఎందుకు స్లోగా మాట్లాడుతున్నావు? ఆ ఒక మ్యాటర్ వచ్చగానే మైండ్ బ్లాంక్ అయిపోతుంది నాకు. బ్లాంక్ అయిపోతుంది. కానీ ఈ పిల్లల్ని ఏదైతే పెంచుకుంటున్నావు నువ్వు చేస్తుంది మంచిదే, కానీ బయట చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. దాన్ని నువ్వు పట్టించుకుంటావా? చాలా మంది చాలా రకాల మాట్లాడిన వాళ్ళు, నాకు కష్టం ఉందంటే ఒక 4 రూపాయలు హెల్ప్ చేస్తారా, నాకు ఆకలిస్తుందంటే నాకు ఏమైనా ఫుడ్ పెడతారా, నాకు కష్టం ఉందంటే డైలీ వచ్చి ఓకే 1 day అడుగుతారు, డైలీ వచ్చి నన్ను అడుగుతారా, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి, ఉన్నావా, బ్రతికావా, నీకు ఆఫర్స్ లేదా, ఉన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరు అడుగుతారు? ఎవరు అడగారు కదా.